నమస్తే అన్న. నమస్కారం అమ్మా. రాబోయే రోజుల్లో సీఎం ఎవరవుతారు అనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మటుకు ఆయన చేసిన మంచి పనులు చాలా ఉన్నాయండి. 99% జగన్మోహన్ రెడ్డి గారు అండి. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయడం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టోలో అన్నీ చేశారంటారా? చేయలేదండి, జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. అలాగే మరి ప్రతి గ్రామంలో కూడా ఈరోజు చూసుకుంటే నాడు నేడు కింద స్కూల్స్ కానీ, సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ ఇంకా చాలా అభివృద్ధి పనులు చేశారు. మరి ఇవన్నీ నిజం అంటారా? నిజమే సార్. అలాగే వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు కదా, అవన్నీ ప్రజలకు అందరికీ ఉపయోగపడుతున్నాయా లేదా? ఉపయోగపడుతున్నాయండి. వాలంటీర్ల వల్ల మట్టుకి వృద్ధులకు కానీ మొత్తం అన్నిటికి కానీ మనకి అన్నీ చాలా బాగా నీట్గా వాలంటీర్ వ్యవస్థ కూడా చాలా బాగుందండి. మరి చంద్రబాబు అనుకుంటున్నారా, జగన్ గారు అనుకుంటున్నారా? ఇద్దరిలో ఎవరు మంచివారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారండి. జగన్మోహన్ రెడ్డి గారు మంచివారండి. మరి కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేసింది, అందులో బీజేపీని ఇంక్లూడ్ చేయలేదు. మరి ప్రజలందరూ నమ్ముతారా? నమ్మరండి. అలాగే ఫైనల్గా మీ ఓటు ఎవరికండి? చంద్రబాబు నాయుడు గారికా, జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారికి అండి. థ్యాంక్ యూ.